ధరణి పంప్స్ అండ్ మోటార్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పాడి పంట ఈ రెండింటిలో ఏదైనా రంగంలో రాణించాలనుకునే వారికి సమగ్ర అవగాహన అవసరం. సాగులో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధిస్తున్న అభ్యుదయ రైతుల విజయగాథను మీకందిస్తోంది ప్రతి శనివారం నేలతల్లి. వ్యవసాయం, ఉద్యానం, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం వ్యాపకం ఏదైనా సరే ఎంత ఆసక్తిగా చూసుకుంటున్నామన్నదే ముఖ్యం. చేసే పనిపై శ్రద్ధ, పశువులపై ప్రేమ ఉంటే పాడి పంటలో రాణించవచ్చని అంటారు ఆ రైతు. గొర్రెల పెంపకం చేపట్టి మధ్యలో మానేసేవారు చాలామంది. కానీ ఆ రైతు మాత్రం దినదినాభివృద్ధి చెందుతున్నారు. అతను అనుసరించే విధానం ఏంటో, పాటించే పద్ధతులేంటో ఆయన మాటల్లోనే విందాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చందప్ప గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డికి పశువులంటే అమితమైన ప్రేమ. అందుకే గొర్రెలు, మేకల పెంపకాన్ని చేపట్టారు. ఇక్కడ పెంచే మూగజీవాలను తన పిల్లల మాదిరే చూసుకుంటున్నారు. వీటి పెంపకంపై ఆసక్తి ఉన్నా వాణిజ్యపరంగా లాభాలు పొందాలంటే కొన్ని సూత్రాలు పాటించాలంటారు మహేందర్ రెడ్డి. తను అనుసరించిన విధానంలో విజయం పొందడంతో పాటు కొత్తగా గొర్రెలు, మేకల పెంపకాన్ని చేపట్టే వారికి, ఇప్పటికే ఇందులో ఉన్నవారికి విలువైన సూచనలు చేస్తున్నారు. అగ్రికల్చర్లో అంత కంఫర్టబుల్ లేక ఫ్లక్చువేషన్స్ అంటే హెచ్చుతగ్గులు ఉండి దీంట్లో మార్కెటింగ్ ప్రాబ్లం తోటి వ్యవసాయము అనుబంధ రంగాలు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంలో నేను అగ్రికల్చర్తో పాటు సమానంగా నేను ఈ మేకల వ్యవస్థకు వచ్చిన నేను మేకల వ్యవస్థ కూడా బయటి జాతులు కొనుక్కోకుండా లోకల్ జాతులతోటే చేయాలనే ఉద్దేశంలో చేసుకుంటూ వస్తున్న అట్లా ఇప్పటి వరకు ఒక 3 సంవత్సరాలు అయింది. ఈ మేకలు కానీ గొర్రెల జాతులు వీటిని పెంచాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయపూర్వకంగా మన గుండె నిండా వాటి మీద ప్రేమ ఉంటే కానీ వీటి జోలికి రాకండి. ఎక్కడ అశ్రద్ధ చేసినా ఇది దూరం వెళ్ళిపోతుంది, మనకు అందకుండా. కాబట్టి అట్లాంటి హృదయపూర్వకంగా వాటి మీద శ్రద్ధ చూపెట్టే వాళ్ళు ఉంటేనే వీటి జోలికి రండి, లేకపోతే వాటి దగ్గరికి రాకండి. తోటి రైతులకు కానీ తోటి బ్రదర్స్ కానీ నేను అదే సలహా ఇస్తాను. చాలామంది వాటి మీద ప్రేమ లేకనో ఏదో డబ్బు ఉన్నది, బ్యాంకులు ఇస్తున్నాయి, షెడ్లు కట్టుకుంటున్నాము, ఇన్వెస్ట్ చేస్తున్నాము, అన్న తమ్మునికి సపోర్ట్ చేయడము, తమ్ముడు అన్నకు సపోర్ట్ చేయడము, ఇన్ని లక్షలు పెట్టాము అన్ని లక్షలు పెట్టామంటే ఎక్కడైనా కూడా ఓవరాల్గా లాస్ట్కి వచ్చేది మీరు కాన్సన్ట్రేషన్ కానీ విల్ పవర్ కానీ మీరు దృష్టి కేంద్రీకరించకపోతే 365 రోజులు మీరు ఒకవేళ దాటి మీద ధ్యాస పెట్టకపోతే డెఫినెట్గా ఆ యూనిట్ ముందుకు రాదు. కృషి ఉంటే మనిషి సాధించలేనిది లేదని నిరూపించారు మహేందర్ రెడ్డి. పనిలో దైవాన్ని చూడాలని, గుండెల నిండా విశ్వాసాన్ని నింపుకుని ముందడుగు వేస్తే అద్భుతాలు సాధించవచ్చునని అంటారీయన. సమగ్ర వ్యవసాయంతో అత్యుత్తమ ఫలితాల సాధనతో పాటు మేకల పెంపకంలోనూ రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2006లో 20 మేకలతో పెంపకాన్ని ప్రారంభించారు. 14 లక్షల రూపాయల పెట్టుబడితో 4 ఎకరాల్లో అవసరమైన సౌకర్యాలు సమకూర్చారు. మేకల ఫారాలు పెట్టేది 3 రకాలు. ఒకటి బ్రీడింగ్, ఏదైతే నేను చేస్తున్నానో అది దీన్ని బ్రీడింగ్ ఫామ్ అంటాము. ఆడవి మొగవి పునరుత్పత్తి, పిల్లలు కనిపించడము, దాని తర్వాత ఆడపిల్లలను తల్లులను చేసుకోవడమా, మగపిల్లలు పుడితే అంగట్లు అమ్ముకోవడం అనేది ఇది బ్రీడింగ్ యూనిట్ అంటాం. నేను చేస్తున్నది అది బ్రీడింగ్ ఫార్మింగ్. రెండోది వచ్చేవరకు ఈ కమర్షియల్ ఫార్మింగ్. కమర్షియల్ ఫార్మింగ్ వచ్చేవరకు నార్త్లో ఒక తీరు ఉంటుంది, సౌత్లో ఒక తీరు ఉంటుంది, మన తెలంగాణ ఆంధ్రాలో ఒక తీరు ఉంటుంది. ఆంధ్రాలో కమర్షియల్ ఫార్మింగ్ చాలా తక్కువ. ఇది పండుగలకి, బక్రీద్కి కానీ ఫెస్టివల్స్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. పెద్ద పెద్ద జాతులను పెంచి మంచి మంచి జాతులను తీసుకొచ్చి పెద్ద పెద్ద తల్లులను తీసుకొచ్చి మనము అంత ధర, అంత పెట్టుబడి మనం పెట్టలేము. అట్లాంటి ధర మనకు మార్కెట్లో దొరకట్లేదు. కాబట్టి కమర్షియల్ ఫార్మింగ్ అనేది మన దగ్గర జనరల్గా జరగదు. ఇంకోటి సీజనల్ ఫార్మింగ్. ఎక్కువ ముస్లిం సోదరులు సీజనల్ ఫార్మింగ్కి పోతున్నారు. సీజనల్ ఫార్మింగ్ అనేది 3 నెలల మొదలు, పండుగలకు 3-4 నెలల మొదలు తీసుకొస్తారు. ఎన్నో 50, 100, 200, 300 తీసుకొచ్చి అది పండుగ వరకు పెంచేసి బక్రీద్ కానీ మిగతా దసరాలు, సంక్రాంతి ఇట్లాంటి పండుగలు ఏమన్నా ఉన్నా కూడా ఎంత లాభాలు వచ్చినా కూడా వాటిని అమ్ముకొని ఇంతో అంత లాభంతో కూర్చునేది అది సీజనల్ ఫార్మింగ్. 3 to 4 months ఉంటుంది. కాబట్టి మిగతా సంవత్సరం వాటికి లింక్ ఉండదు.
ఇది 3 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. ఏది చేస్తారనేది రైతు సోదరులు కానీ తోటి బ్రదర్స్ కానీ అది మీకు మీరు నిర్ణయించుకోవాలి. ఏదైనా రంగంలో విజయం సాధించాలంటే ఆ రంగంపై పట్టు సాధించాలి. అందుకు అవసరమైన శిక్షణ తీసుకోవాలి. అందుకే ఉత్తరప్రదేశ్ మధురలో ఉన్న కేంద్రీయ మేకల పరిశోధన కేంద్రంలో 10 రోజుల పాటు శిక్షణ పొందారు. పుణె పల్టన్లోనూ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. దాంతోపాటు 9 ఏళ్ల అనుభవంతో ఇతరులకు శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగారు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వాలని కోరడం విశేషం. సీజన్ను బట్టి షెడ్ ఫర్ వాట్ అంటే గాలి, నీరు, ఎండ, చలి, వాన కోసం మనం ప్రొటెక్ట్ చేయడము, వర్షాకాలంలో ఏ రకమైన పరదలు కట్టుకుంటాము, ఎండాకాలం ఏ రకంగా గాలి వచ్చేటట్టు చూసుకుంటాము, చెట్లు పెంచుకోవడము, లేకపోతే పరిశుభ్రమైన వాతావరణం ఉండడము, నీళ్లు హౌజుల తొట్లు, నీళ్ళ తొట్లు కూడా ఎప్పటికప్పుడు కడుక్కొని ఫ్రెష్ వాటర్ ఉంచడము, వర్షాలు ముసుళ్ళు కానీ ఈదరగాడుపులు పడుతున్నప్పుడు పరదలు వేసుకోవడము, చిన్నపిల్లల పోషణకు వచ్చే వరకు చలికాలంలో మనకు బ్రీడింగ్ సిస్టంలో అడిషనల్ వేడిని కల్పించడం, మేబీ 200 నంబర్ బల్బులు కానీ లేకపోతే ఇట్లాంటివి కానీ వేసి వేడిని క్రియేట్ చేసుకోవడము, ఎండాకాలం వడగాల్పుల నుండి రక్షించుకోవడానికి చెట్ల కిందికి పెట్టేసి నీళ్ళలో సంచులు తడిపేసి ఆ బకెట్లతోటి మీద ఎప్పటికప్పుడు వేసుకోండి, కూలర్ దగ్గర పండుకున్నట్టు ఉంటుంది. ఆ రకంగా చిన్నపిల్లలు ఉల్లాసంగా పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. నిరంతర కృషి ఫలితంగా 20 మేకలు నేడు 250కి చేరాయి. ఆహ్లాదకర వాతావరణంలో మేకల పెంపకం కోసం క్షేత్రాన్ని నిర్మించారు. ఎందరో ఔత్సాహికులు ఆ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉండగా వారందరికీ ఓపికతో మేకల పెంపకంలో మెళకువలు నేర్పిస్తున్నారు. మేకల పెంపకంలో 4 ప్రధాన సూత్రాలు పాటించాలంటారు మహేందర్ రెడ్డి. మంచి వాటిని ఎంచుకోవడం ఇందులో మొదటిది. స్థానిక జాతి మేకల ఎంపిక వల్ల మన వాతావరణ పరిస్థితులను తట్టుకుని చక్కగా ఎదుగుతాయంటారు. ఆరోగ్యకరమైన జాతులను ఎంచుకుంటే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. వీటిలో రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. తాను మొదట ఇలాగే చేశానని, ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా వెల్టూరు జాతి మేకల్ని పెంచుతున్నానని చెబుతున్నారు. ఇటీవలే రాజస్థాన్ జాతి సిరోహి మేకలను కొనుగోలు చేశారు. ఈ మేకలు ఎత్తుగా ఉండడమే కాక మాంసం కూడా బాగా రావడంతో వీటికి మంచి డిమాండ్ ఉంది. బ్రీడింగ్ సెలెక్షన్కి వచ్చే వరకు మీరు ఏ జాతులన్నా ఉండనియండి, ఏ ఊరిదన్నా ఉండనియండి, ఎంత సైజ్ అన్న ఉండనియండి, ఆడమేకలకు వచ్చే వరకు అది ఆరోగ్యకరంగా ఉండేటట్టు చూసుకోండి. రెండోది వచ్చే వరకు మొగది అది సైజ్ కాడ కాంప్రమైజ్ కాకండి. మొగది ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, హ్యాండ్సమ్ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. 1 ఇయర్ నుండి 2 ఇయర్స్ కిడ్డు, 1 ఇయర్ నుండి 2 ఇయర్స్ ఏజ్ ఉండేటట్టు చూసుకోండి మొగ దాంట్లో. ఆడవాటికి వచ్చే వరకు మొదటి ఈతనో, రెండో ఈతనో, మూడో ఈతనో వచ్చేటట్టు అది చూసుకోండి. ఏ రకమైన జాతి అయినా, ఏ బ్రీడ్ అయినా, ఏ ఊరిదైనా కూడా అది ఆరోగ్యకరంగా ఉండేటట్టు చూసుకొని మీరు 10 అయినా, 5 అయినా, 20 అయినా. తోటి రైతులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఫస్ట్లో మీరు ఎవరు ఫామ్ పెట్టినా కూడా లోకల్ జాతులను ఎన్నుకొని లోకల్ జాతులతోటే మీరు ఫార్మింగ్ స్టార్ట్ చేయండి. వీటికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడి రోగ లక్షణాలు, రోగ నిరోధక శక్తి వాటికి ఎక్కువ ఉంటుంది. లోకల్ జాతి మార్కెటింగ్ చాలా ఈజీ అవుతుంది. ఈ బయటి జాతులను ఎంతోమంది నా దగ్గరికి ఇప్పుడు విజిటర్స్ వస్తున్నారు. ఎంతసేపు బార్బరీ ఏంది, సిరోయి ఏంది, జమునాపూరి ఏంది, హర్యానా ఏంది, గుజరాత్ ఏంది అని ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కానీ అంత పెద్ద జాతులను మనం తీసుకొచ్చినప్పుడు వాటికి సరిపడా ఫుడ్ ఇస్తేనే వాటి ఫిజిక్ మెయింటైన్ అవుతుంది, ఆ బరువు పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడే తొందరపడి మొదట్లోనే మీరు బయటి జాతులకు పోయి వాటికి మనం ఫుడ్ పెట్టలేము. ఒకవేళ ఫుడ్ పెట్టి 120 కిలోల వజన్ తీసుకొచ్చినప్పుడు ఆ 120 కిలోల వజన్ను మన హైదరాబాద్ మార్కెట్ను బేస్ చేసుకొని మనం ఇక్కడ అమ్మలేము. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు లోకల్ జాతులతోటే పోండి, అవే మంచిగా ఉంటుంది. మినిమం వెయిట్ వస్తుంది, మంచి లక్షణంగా మార్కెటింగ్ అవుతుంది. ఇక రెండో అంశం షెడ్ నిర్మాణం. ఆరోగ్యకరమైన వాతావరణంలోనే మేకలు, గొర్రెలు బాగా ఎదగగలవు. అందుకే పాకల్లో చక్కని వాతావరణ పరిస్థితులు కల్పించారు. చెక్కల షెడ్లో గాలి, వెలుతురు 4 వైపుల నుంచి వచ్చేలా చూసుకున్నారు. షెడ్డుకు గోడలు కట్టి మూత వేయరాదన్నది మహేందర్ రెడ్డి సూచన. నీటి తొట్లను శుభ్రంగా ఉంచుకోవడంతో ఆరోగ్యకర వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాల పరిశుభ్రత అత్యంత ముఖ్యమైన అంశంగా గుర్తించాలి. షెడ్లు అనంటే షెడ్లలో కూడా మనకు 3 రకాలు ఉంటుంది.
నేను చేసుకున్నది ఎలివేటెడ్ కానీ ప్లాట్ఫామ్ కానీ చెక్కల షెడ్ కానీ ఏదైనా కానీ దీన్ని ఎలివేటెడ్ సిస్టమ్ అన్నట్టు, అంటే భూమి నుండి ఒక 4-5 ఫీట్ల పైకి పెట్టేసి మనము చెక్కలతోటి మనము సందులు పెట్టుకొని ఆ ప్లాట్ఫామ్ షెడ్ క్రియేట్ చేసుకుంటే దానిలో వాటి లిటర్ కానీ బాత్రూమ్ కానీ ఇదంతా ఎప్పటికప్పుడు కిందికి పడిపోతుంది. రాత్రిపూట మేకలు షెడ్లో ఉంటాయి, దినంలో గ్రౌండ్లో ఉంచుతాము. ఆ ఎలివేటెడ్ షెడ్ ఉండడం లేనిది అని అంటే మనకు మెయింటెనెన్స్ కొంచెం ఈజీ, మేకలు యాక్టివ్గా ఉంటాయి. కింద పడ్డ ఎరువు మనము 10 రోజుల్లో 15 రోజులకు మన వీలును బట్టి ఎత్తుకోవచ్చు. లేబర్ ప్రాబ్లం కొంచెం తక్కువ ఉంటుంది, మంచి క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది. నేను కట్టుకున్న షెడ్ ఎక్కడైనా కూడా మీకు గోడలు లేకుండా ఉంటుంది కాబట్టి గాలి విపరీతంగా క్రాస్ వెంటిలేషన్ ఉండి ఎప్పటికప్పుడు గాలితోటి ఏమవుతుంది, ఈ స్మెల్ అనేది డెవలప్ కాదు ఎలివేటెడ్ షెడ్లో. భూమి మీద పండుకోవు రాత్రిపూట కాబట్టి పరాన్న జీవులు వాటి జోలికి రావు. ఈ టిక్స్ అనేది చాలా 99% టిక్స్ తోటి కంట్రోల్ చేస్తున్నాం నైట్లో మేకలు చెక్కల మీద వండుట్లో. భూమి మీద ఉండేవాళ్ళు ఇంతకంటే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. ఎప్పటికప్పుడు పరాన్న జీవులు వాటికి ఆశపడుతూ ఉంటాయి. దాణా ఏమిస్తున్నామన్నది ముఖ్యం కాదు, కడుపు నిండా ఇస్తున్నామా లేదా అన్నది ప్రధానం. మేకలకు కడుపు నిండా ఆహారం ఇవ్వడం 3వ సూత్రం. ఫలితంగా అవి బలిష్టంగా ఆరోగ్యంగా తయారవుతాయి. పిల్లల ఎదుగుదల కూడా బాగుంటుంది. ఎండు ధాన్యం, కాయధాన్యం, పప్పు ధాన్యం, నూనె ధాన్యం, మినరల్స్ మిక్చర్, ఉప్పు, పచ్చి ధాన్యాన్ని సమపాళ్లలో అందచేయాలంటారు. ముఖ్యంగా ఎండుమేతకు ప్రాముఖ్యతనివ్వాలని ఆయన సూచించారు. పచ్చిమేతలు, ఎండుమేతలు, సమీకృత దానా. పచ్చిమేతలు అని అంటే ఉన్నదాన్నే మీరు పచ్చిమేతల కింద వేయడము, ఉన్నదాన్నే ఎండుమేతల కింద వేయడము, ఉన్నదాన్నే దానాలు తయారు చేసుకోవడం. చిన్న ఉదాహరణ, మీరు మొక్కజొన్న తీసుకున్నారనుకోండి, అదే మొక్కజొన్నను బుట్ట దశలకు వచ్చినప్పుడు మిషన్ తోటి చాప్ కట్ చేసి చాప్ మిషన్ తోటి కుట్టిపోయండి. అదే మొక్కజొన్న ఎండిన తర్వాత బుట్ట పక్కకు తీసుకొని చొప్పని కట్ చేసి కుట్టి కింద వేయచ్చు. అదే మొక్కజొన్నలు తయారు చేసుకొని సమీకృత దానాలు కలుపుకొని ఇది దానా రూపకంగా ఇవ్వచ్చు. అందుకని ఉన్న ఫుడ్ను మనం 3 రకాలుగా విభజించేస్తున్నాము. ఆ 3 రకాల ఫుడ్ కూడా మనకు కాయధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు. కాయధాన్యాలకు ఉదాహరణ మొక్కజొన్న, జొన్నలు, ఎవ్వలు, గోధుమలు, ఈ సజ్జలు, తైదలు ఇవన్నీ కాయధాన్యాల కిందకు వస్తున్నాయి. పప్పు ధాన్యాలు అనే వరకు శనగలు, పెసర్లు, బొబ్బర్లు, కందులు, మినుములు ఇవన్నీ పప్పు ధాన్యాలకు ఉదాహరణ తీసుకోవచ్చు. దాని తర్వాత నూనె ధాన్యాలు అన్నప్పుడు మీరు పల్లి చెక్క కానీ, వేరుశనగ పల్లి చెక్క కానీ, లేకపోతే సోయాబీన్ కానీ, లేకపోతే పత్తిపిండి చెక్క కానీ, ఏమైనా కానీ, నువ్వులు, కుసుమలు, ఉలువలు ఇట్లాంటివన్నీ నూనె ధాన్యాల కిందకు వస్తుంది. కాబట్టి వీటిని కలిపి దినచర్యలో మనం తినిపించే తిండిలో ఈ 3 ఏదో రూపకంగా వాటి శరీరంలోకి ఈ 3 పదార్థాలు పోయేటట్టు చూసుకోవడం. పోషక విలువలతో కూడిన దాణా ఇవ్వడం ద్వారా ఒక్కో మేక 3 పిల్లల్ని కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. మనం పసిపిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, మేక, గొర్రె పిల్లల్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. మేక పిల్లలను జాగ్రత్తగా సంరక్షించుకోవడం 4వ సూత్రం. పుట్టినప్పటి నుంచి వాటికి సరైన మోతాదులో పాలు అందించాలి. వేరుగా ఉంచి వ్యాధులు సోకకుండా చూసుకోవాలి. మేకలలో మెడికల్కి వచ్చే వరకు 95% టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు. షెడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా మనము మెయింటైన్ చేసుకున్నప్పుడు రోగాలే తక్కువ. ఒకవేళ అంగట్లో మనము మేకలు కొనుక్కొచ్చినప్పుడు 10-15 రోజులలో మనం ఖచ్చితంగా 100% వ్యాక్సిన్ దగ్గర అశ్రద్ధ చేయకపోతే, ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లు, ఎప్పటికప్పుడు డివార్మింగు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటరు, ఎప్పటికప్పుడు మంచి పాడైన ఫుడ్ ఇవ్వకపోవడం, ఇవన్నీ చేసుకుంటే 95% ప్రాబ్లమ్స్ మేకల దగ్గరికి రావు. ఇది మెడికల్కి సంబంధించింది. ప్రస్తుతం ఉన్న 250 మేకలతో నెలకు 75,000 ఆదాయం గణిస్తున్నారు మహేందర్ రెడ్డి. 500 మేకలకు అనువుగా క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే ఆయన లక్ష్యం. ఆ పరంపరలో తను అనుసరించే విధానాలను హెచ్ఎంటీవీతో పంచుకున్నారు. తనలాగే గొర్రెలు, మేకల పెంపకం చేపట్టే వారికి విజయ రహస్యాలు వివరిస్తున్నారు. రకాల ఎంపిక, షెడ్ నిర్మాణం, ఫీడింగ్, తల్లి పిల్లల ప్రత్యేక పోషణకు తోడు ఎప్పటికప్పుడు టీకాలు వేయించాలి. సరైన సమయానికి టీకా వేయించడం ద్వారా వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం వైద్యులను సంప్రదించి ఎప్పటికప్పుడు సలహాలు తీసుకోవాలి.
మేకలు ఎదకు రావడము, కట్టడము, ఈనడము, పిల్లల ఉత్పత్తి, ఇది ప్రెగ్నెంట్ అండ్ కిడ్డింగ్ స్టేజ్ అంటాము. సో అది ఆటోమేటిక్గా ఏమవుతుంది, మందలో ఉన్నప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సిస్టమ్ మన దగ్గర లేదు కాబట్టి మందలో మంచి మంచి పోతులు ఉండడము, చేయడము, ఈనాల్సిన మేకను మందలో నుండి వేరు చేసి దానికి సపరేట్గా కాల్షియమో లేకపోతే అడిషనల్ ఫుడ్ ఇవ్వడమో లేకపోతే వాటిని మందలో ఇడుచుకపోయి తింపుక రాకుండా షెడ్లనే ఉంచడము, ఇవన్నీ చేసుకుంటూ పోతే అది లక్షణంగా ఈనుతుంది. మంచి వాతావరణంలో ఉంచండి తల్లిని. ఈనిన తర్వాత అది మంచి ఇది కావడానికి మనకు కాల్షియం, మినరల్ ఇవన్నీ కలుపుకుంటూ ఇస్తూ ఉండండి. రేపు ఈయన మేకను కూడా గ్రేజింగ్కు బయటికి గ్రేజింగ్ తీసుకుపోయి చెట్లు గుట్టలు కొండ మేపుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అట్లయితే బాడీకి ఓవర్ స్ట్రెయిన్ అయ్యి ఆ మేక అబార్షన్ కావడానికి చాలా కారణాలు ఉంటాయి. 2-3 రైతులతో ఈ మధ్యలో నేను కంప్లైంట్ తీసుకున్నా. అబార్షన్ ఎందుకు అవుతుంది, దాని బాడీకి స్ట్రెయిన్ ఇవ్వడము, ఒక మేక ఇంకో మేకను గుద్దడము, లేకపోతే పాయిజనస్ ఫుడ్ తింటేనే అబార్షన్ అవుతాయి. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోండి. ఇది మంచి సక్సెస్ఫుల్గా ఈంతుంది మేక. కిడ్ కేరింగ్ అనేది ఒక్క దాంట్లో మీరు సక్సెస్ అయ్యి పాస్ అయినరు అని అనుకుంటే మిగతా మేకల యూనిట్ అనేది 3 పువ్వులు 6 కాయలుగా కూడా తయారు చేయొచ్చు. లేదు అక్కడ మనం కిడ్ కేరింగ్లో అశ్రద్ధ చూపెట్టినాము, వాటికి సరిపోని పాలు దొరకట్లేదు, సరిపోని పోషణ మనకు లేదు, సరిపోని మెడికల్ మనము పట్టించుకోవట్లేదు, లేకపోతే పరాన్న జీవుల నుండి మనం కాపాడట్లేదు. ఇవన్నీ ఎప్పుడైతే మనం చేయలేని పరిస్థితి ఉంటే పుట్టిన పిల్లలు చనిపోకుండా మోర్టాలిటీ రేషియో పెరిగి 20%, 30%, 40% అంటారు. అట్లా ఎప్పుడు ఉంటే ఆ మంద పెరగదు. ప్రధాన కారణం కిడ్ కేరింగ్. ఆ కిడ్ కేరింగ్లో ఏ మాత్రం అశ్రద్ధ చేయకండి. అక్కడ చేస్తే చాలా దూరం వెళ్ళిపోతుంది, ఎవరు సక్సెస్ కూడా కారు. పేగు తెగిపోతూనే వాటికి ఫుడ్ బ్రేక్ అవుతుంది కాబట్టి 15-20 నిమిషాల తర్వాత మనము తల్లిపాలు తాపించినా కూడా ఆ నిమిషంలో, ఆ సెకండ్లో మనం ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాల్సింది మూతి మీద ఒక లేయర్ తీసుకొని తల్లి కడుపుల నుండి బయటకు వస్తుంది కాబట్టి ఆ పొరను అక్కడ దగ్గరుండి ఆ మూతి ముక్కుని క్లీన్ చేసి ఆక్సిజన్ పాస్ అయ్యేటట్టు చూసుకోండి. యాక్టివ్గా ఉన్న పిల్ల తల్లి దగ్గరికి వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోయి పాలు తాగుతూ ఉంటుంది. వీక్ ఉన్న పిల్ల కొంచెం లేట్గా పోయే వరకు, మొదలైన పిల్ల 2 సంకలలో ఉన్న రెండు నిప్పల్స్ని పాలు కాల్ చేస్తుంది కాబట్టి 2వ కిడ్కి సఫిషియెంట్ పాలు దొరకాయి. ఈ రకంగా మేకపిల్లని ఏ రకంగా పుట్టినా ఏం చేసినా కూడా మిల్క్ బ్యాలెన్సింగ్ అనేది కంపల్సరీ. ఒక 45 రోజులు మనము మేకపిల్లలను మిల్క్ బ్యాలెన్సింగ్ చేస్తూ ఉండాలి. ఆ పుట్టిన కన్న తల్లిలో సఫిషియెంట్ పాలు ఉన్నాయా, ఒకవేళ ఆ తల్లికి పాలు సరిపోవట్లేదు ఆ పిల్లలకు అన్నప్పుడు ఆ మందలో పక్క తల్లికి మీరు తాపియడమా, ఆ మందలో ఇంకో తల్లికి కూడా పాలు లేవన్నప్పుడు మనము ఆవు పాలు దాపడమా, గేదె పాలు దాపడమా, లేకపోతే పౌడర్ పాలు దాపడమా, పాకెట్ పాలు దాపడమా, ఏ పాలు దాపుతావు అనేది ఇంపార్టెంట్ కాదు. దినచర్యలో ఆ పాలు ఆ మేకపిల్లకి ఎన్ని పాలు అవసరమవుతాయో అన్ని పాలు ఖచ్చితంగా తాపాల్సిందే. వీటితో పాటు మార్కెటింగ్ కూడా ముఖ్యమే. ఎదుగుదల ఉన్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగినా సరైన మార్కెటింగ్ లేకపోతే ఆశించిన ఆదాయం రాదన్నది మహేందర్ రెడ్డి సూచన. అందుకే పండగల సీజన్లో మార్కెట్కు వచ్చేలా చూడాలంటారు ఈ అభ్యుదయ రైతు. మార్కెటింగ్కి వచ్చేవరకు ప్రధానమైన సమస్య ఏంది అనంటే, మనం ఎంత సైజు పోతును పెంచితే ఆ మార్కెట్కు తీసుకుపోవడానికి ఆ పోతుకు ఎంత ధర మనకు వస్తుంది. సో అంత సైజు పోతును మనం తయారు చేయడానికి ఎంత ఖర్చు పెట్టి 6 నెలల్లో, 8 నెలల్లో, 10 నెలల్లో ఖర్చు పెట్టి తీసుకుపోతున్నాము. ఈ ఖర్చుకు మీరు అమ్మిన ధరకి ఎంత మిగులుతుంది అనేది మీరు ఒకసారి కంపేర్ చేసుకొని, మొట్టమొదట్లో నా అడ్వైజ్ ఏంది, నా సలహా అంటే ఫస్ట్ మీరు మార్కెట్లో తిరగండి. తినాల్సినంత తిండి, క్వాలిటీ ఫుడ్ ఇవన్నీ పెట్టుకుంటూ పోతే ఇప్పుడు నేను ఏదైతే స్టడీ చేస్తున్నానో మార్కెట్ది ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి యావరేజ్గా మీరు ఎనిమల్ హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. ఫుడ్లో సాధ్యమైనంత వరకు మీ పొలంలోనే క్రియేట్ చేసుకోండి, మీ పొలంలోనే ఉత్పత్తి చేసుకోండి. బయటికి వెళ్ళి ఇది కొనుక్కొస్తాము, బయటికి వెళ్ళి అది కొనుక్కొస్తాము అని అంటే ఇవన్నీ కొనుక్కొచ్చి తీసుకొచ్చి పెట్టుకుంటూ పోతే ఉంటే మనకు మార్కెట్లో వరకు ఇది ఉండదు. అన్ని విషయాల్లోనూ కేరింగ్ ఉన్నప్పుడే గొర్రెలు మేకల పెంపకంలో రాణించవచ్చునని మహేందర్ రెడ్డి సూచిస్తున్నారు. ఈ ఫామ్ చూస్తే మీకే అర్థమవుతుంది, ఎంత ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎంత జాగ్రత్తగా వీటిని పెంచుతున్నారో తెలుస్తుంది. చేసే పనిపై శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఈ రైతే ఒక ఉదాహరణ. వచ్చే శనివారం మరో సక్సెస్ఫుల్ విజయగాథతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.